నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయండి. సో, 2వ తేదీ ఉదయం నుంచి అయితే జమ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయానికైతే అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు డిస్టిక్‌లో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ సాలరీ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని అయితే ఇప్పుడే కామెంట్ అయితే రావడం జరిగిందండి. సో, మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. ఎవరైతే గుంటూరు డిస్టిక్ సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఒకసారి చెక్ చేసుకోండి. సాలరీస్ అయితే జమ అవుతున్నాయి. సో, అదేవిధంగా ఎక్కువ బిల్లులు అయితే ఈకుబేర్ స్టేజ్‌లో చూస్తున్నామండి. సో, ఈరోజు కూడా మనకు ఈకుబేర్‌లో కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ బిల్లు ఒకసారి చెక్ చేసినట్లయితే అన్నమయ్య జిల్లా కోడూరు ఎస్టీఓ పరిధిలో బిల్ నెంబర్ 12842111 ఈ బిల్లు వచ్చేసి ఇంకా ఈకుబేర్ స్టేజ్‌లోనే ఉందన్నమాట. సో, మరొక బిల్లు స్టేటస్ గురించి చెక్ చేస్తే ఇప్పుడు ఇది బ్యాచ్ నెంబర్స్ అలాటెడ్ అయిపోయిందనమాట. సో, బ్యాచ్ నెంబర్స్ కూడా చాలా మందికి అలాట్ అయి ఉన్నాయి. సో, మార్నింగ్ నుంచి అయితే జమ అవుతున్నాయండి. సో, ఇది మరొక బిల్లు. సో, సీతమ్మధార అండి. వైజాగ్ సీతమ్మధార ఫ్యామిలీ పెన్షనర్ బిల్లు. ఈ బిల్లులో మనం స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే బ్యాచ్ నెంబర్ అలాటెడ్ విత్ 0. ఇనిషియల్‌గా బ్యాచ్ నెంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో, తర్వాత ఒక నెంబర్ అనేది అలాట్ అవుతుంది. ఆ తర్వాత మనకు జమ కావడం జరుగుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్లులన్నీ కూడా జమ అవుతాయి. సో, మరొక బిల్లు చెక్ చేయగా గుంటూరు ఎస్టీఓ పరిధిలో బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. సో, ఇందాక మనం చూసాం గుంటూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో జమ అయ్యాయన్నమాట. సో, ఇప్పుడు గుంటూరు ఎస్టీఓ పరిధిలో అయితే మనకు బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయి ఉన్నాయి. సో, అలాంటివన్నీ కూడా మనకు జమ అవుతాయి ఈరోజు. సో, ఆగస్టు నెల సాలరీ బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించడం జరిగింది. సో, మరి కాసేపట్లో జీతాలు అయితే జమ అవుతాయి. సో, బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయండి. సో, చాలామందికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయన్నమాట. మరి కాసేపట్లో అయితే ఇవాళ జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. సో, ఒక పోల్ కండక్ట్ చేయగా ఇక్కడ మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎక్కువ శాతం బిల్లులన్నీ కూడా మనకు వెయిటింగ్ బ్యాచ్ నెంబర్స్ అలాటెడ్‌లోనే ఉన్నాయండి. సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, తక్కువ శాతం బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఇవి ఇంకా ఈరోజు 2వ తేదీ అయినా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయంటే ఈరోజు కదలిక వచ్చినా కూడా ఇలాంటి బిల్లులు 3వ తేదీ రేపటిలోగా జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈకుబేర్ మరియు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన బిల్లులన్నీ కూడా ఈరోజు జమ అవుతాయి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన బిల్లులు ఈరోజు ఉదయం జమ అవుతే ఈకుబేర్‌లో ఉన్న బిల్లులలో కదలిక వచ్చి ఇవి మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో, మరొక బిల్లు గుంటూరు సంబంధించి అండి. సో, బిల్ నెంబర్ చూసుకున్నట్లయితే 1310503 బ్యాచ్ నెంబర్ చూసుకున్నట్లయితే 24728. సో, ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ వచ్చినవన్నీ కూడా ఉదయం జమ అవుతున్నాయి కూడా. కడప అండి. కడప టౌన్ ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షనర్ బిల్లు ఒకసారి చెక్ చేసినట్లయితే బ్యాచ్ నెంబర్ అలాటెడ్ విత్ 24736. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యాచ్ నెంబర్ అలాట్ అయి ఉన్నది. సో, ఇక్కడ కూడా మరొక బిల్లు బ్యాచ్ నెంబర్‌తో అయితే ఉంది 24733. సో, ఈయన అడుగుతున్నారు ఈరోజు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అని చెప్పి లేట్ చేయకుండా సమయానికైతే జమ చేయండి అని అయితే రిక్వెస్ట్ చేశారు. ఇక చిత్తూరు అండి. బ్యాచ్ నెంబర్ అలాటెడ్. సో, చిత్తూరు ఎస్టీఓ పరిధిలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినవన్నీ ఇప్పుడు జమ అవుతున్నాయి. ఒకసారి మీరైతే పేమెంట్ సక్సెస్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా సో, మరోసారి పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు హైయెస్ట్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయి ఉన్నాయి. సో, తక్కువ మెంబర్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నారు. ఈకుబేర్‌లో కూడా తక్కువే ఉన్నారు. సో, మొత్తానికి అయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యండి.
ఈరోజు ఎట్టి పరిస్థితిలో జీతాలు, పెన్షన్లు అయితే జమ అవుతాయి. సో, పెన్షన్ బిల్లులకు సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసేటప్పుడు అవి వివిధ దశలకు వెళ్ళి జమ అవుతాయండి. సో, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని వస్తే మనకు తెలిసిందే అండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్‌లో ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఈ కుబేర్ అని చూపిస్తుంది. తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్ అని చూపిస్తుంది. చాలామంది ఇప్పుడు ఈ స్టేజ్‌లో అయితే ఉన్నారు. సో, సబ్ ట్రెజరీ అధికారులు బిల్లు పెన్షన్ బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు. ఈ బిల్లులు ఆమోదించిన తదుపరి గ్రీన్ ఛానల్‌కు వెళ్తాయి. సో, ఎస్‌టిఓ అప్రూవల్ పొందిన బిల్లులన్నీ కూడా మనకు గ్రీన్ ఛానల్‌కి వెళ్తాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకి అయితే వెళ్ళిపోతాయి. సో, ఒకవేళ ఆమోదించకపోతే ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు. ఆమోదించబడిన బిల్లులు గ్రీన్ ఛానల్‌కి అయితే వెళ్తాయి. వాటి గురించి తెలుసుకుందాము. సో, గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీలో ఎస్‌టిఓ ద్వారా అప్రూవల్ అయింది అని ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి అర్థము. ఈ కుబేర్ అంటే ఏంటంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్‌బీఐ ఈ కుబేర్‌కు చేరుకున్నాయని అనగా ఆర్‌బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపింది అని సమాచారము. సో, నగదైతే పంపింది కాబట్టి మనకు ఈ కుబేర్‌కి కూడా చేరుకున్నాయి. బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అయ్యాయి. సో, అనగా మనకు బ్యాచ్ నంబర్ అలాట్ అనగా ఆర్‌బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థము. బ్యాచ్ నంబర్ అలాట్ జరిగిన గంట నుంచి 3 గంటల లోపు జమ పెన్షన్‌లయితే జమ అవుతాయి. సాలరీస్ కూడా అంతే అండి. సో, మొత్తానికి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఆ బిల్లులన్నీ కూడా ఈ కుబేర్‌కైతే చేరుకున్నాయండి. సో, అతి తక్కువ బిల్లులు ఒక 10% బిల్లులు మాత్రమే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. అవి కూడా ఈరోజు కదలిక వచ్చేసి మనకు దాదాపుగా 90% బిల్లు ఈ కుబేర్ నుంచి దాటి కూడా మనకు బ్యాచ్ నంబర్స్‌లోకి ఒక 20-30% బిల్లులైతే బ్యాచ్ నంబర్స్‌కి అలాట్ అయిపోయాయన్నమాట. సో, కాబట్టి ఈరోజు ఈ 30% బిల్స్ అయితే జమ అవుతాయి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 60% ఉంటాయి. సో, ఈ 10% కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు మనకు ఈ కుబేర్ స్టేజ్‌కి రావడం, ఈ కుబేర్‌లో ఉన్నవి మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల మనకు బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అవుతాయి. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈరోజు, రేపటి లోపల భారీగా జీతాలు, పెన్షన్లు అయితే జమ అవుతున్నాయండి. సో, రేపు ఇంకా ఎలాగో ఆర్‌బీఐ నుంచి వచ్చే 4,000 కోట్ల రూపాయలు ఉంటుంది కాబట్టి, సో, దాంతో మిగతా బిల్లులన్నీ భారీగా జమ అయ్యేదానికే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక జీతాలు గాని జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.